మామూలుగా పెన్షన్ల విషయంలో అందరికీ 4,000 అయితే ఈ వికలాంగులకి 6,000 రూపాయలు, పైగా బాగా శాంత మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఉంది. బాబు ప్రభుత్వం ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ మంచి నిర్ణయాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళెవరో తేల్చేదాకా కూడా, అంటే దాదాపు జూన్ దాకా కొత్తగా ఎవ్వరికి పెన్షన్లు ఇవ్వబడవు. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్టులు చేస్తారట మళ్ళీ. అంటే ఎంత పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి అంగవైకల్య సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళ పింఛన్కి అర్హులు అనేటటువంటిది లెక్క ఉంది, జీవో ఉంది. దానికంటే ఎక్కువ ఉన్నట్టు, దానికంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నట్టు చూపెడుతూ ఉంటే దాని మీద చర్య తీసుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసమని జనవరి 3 నుంచి బిగిన్ చేసి మే ఎండింగ్ దాకా చేస్తారండి. అంటే ఆ తర్వాత కూడా ఇంకో 2-3 నెలలు లెక్కేసుకోవాలి. దాదాపుగా ఒక 7-8 నెలల పాటు కొత్త పింఛన్లు వికలాంగులకి రావు. ఉన్నటువంటి వాళ్ళే తొలగించబడతాయి. అది వైసీపీ హయాంలో తక్కువ అంగవైకల్యం ఉన్న ఎక్కువ చూపించారని, లేదా అసలు అంగవైకల్యం లేకుండా కూడా ఉన్నట్టు చూపించి సర్టిఫికెట్లు తీసుకున్నారన్నటువంటి దాని మీద పరిశోధన కోసం ఈ పని చేస్తున్నారు. ఈలోపుగా ఆ సంబంధిత డాక్టర్లకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే అట్లాంటి తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు.